యేసుక్రీస్తు నామమున అందరికి వందచుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధండి. నేను మీకు మాట తెలియజేస్తానండి. అమ్మాట ఏమనగా 119వ కీర్తన 121 చదువుకుందామండి. 121 వచ్చిన నేను నీతి న్యాయములు అనుసరించున్నాను, నన్ను వారి వంశమున నన్ను విడిచిపెట్టకము. ఈ వాక్యంగా ప్లాన్ చేసుకుందామండి. మిక్కిలిగా ప్రేమించినప్పటికీ తండ్రి మా రాజా మీకేం వందనములు స్తోత్రం తెచ్చుకున్నాం ప్రభా. ఇక ప్రభా మీ వాక్యం అనుగ్రహించారు ప్రభా. మీ వాక్యం తీసుకున్నాడు. మీ వాక్యం బాగా చెప్పులకు సహాయం చేయడం కాపాడండి ప్రభా. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ప్రభావ వాళ్ళకి జ్ఞానం దీవించండి ప్రభా. అంతేకాకుండా ప్రభావ మీరు దీన్ని కాపాడండి ప్రభావ. చెప్తున్నా మంచి ధైర్యం తెచ్చిన మీరు దీన్ని కావాలని సహాయించమని మా ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తునామమున ముందుకు సాగిపోతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి ఈ వాక్యంలో మాట చూడండి. ఈ వాక్యంలో మాట ఏంటంటే చూడండి, ఈ దేవుని మీద నమ్మకాన్ని తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే దేవుడి మీద న్యాయాన్ని, అంటే దేవుడి మీద న్యాయం అందిస్తుంది. ఈ వాక్యం తెలియజేస్తుంది మనకి. ఈ వాక్యం చేస్తుంది దేవుడి మీద న్యాయాన్ని, అంటే దేవుడు ఎంత నీతిమంతుడు, ఎంత న్యాయవంతుడు మాకు తెలియజేస్తుంది ఈ వాక్యం. చూడండి ఇది ఇక్కడ మాట. ఇక్కడండి తన భక్తుడు దేవుడు ఎలా మాడుతున్నాడు? ప్రార్థనతో మాడుతున్నాడు. మనం అందరం మనం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడినా మనం అసలుకి ప్రార్థన చేయాలి. మనం అది భారంగా చేయమండి, మామూలుగా చేస్తూ వెళ్ళిపోతాం అంతే. ప్రార్థన చేయకూడదండి, భారంగా చేయాలి. ఇది ఇక్కడ మాట. దీన్ని నేను సారాంశం చూడండి. దేవుని న్యాయం మీద నమ్మకం ఉంచి న్యాయము రక్షణకు. అక్కడ ఏమన్నది? తన నోటికి మాట మాత్రం తెలుస్తుందండి. ఇక్కడ మన ఏంటంటే చూడండి, ఫస్ట్ మాట ఇక్కడ మాట ఏంటంటే మనం దేవుని న్యాయమే నమ్మకం ఉంచాలి. ఫస్ట్ మాట ఏంటండి? దేవుడి న్యాయమే మనం నమ్మకం ఉంచాలి. దేవుడి మాటలు తీర్చింది కాక ఆమేన్. అందరికీ ప్రార్థిస్తున్నామండి. మిక్కిలిగా ప్రేమించిన పర్లకు తండ్రి మా రాజా మీకేం వందనములు స్తోత్రం తెలుసుకున్నాం ప్రభా. ఇక ప్రభా మీ వాక్యం కల్పిస్తుంది ప్రభా. మీ వాక్యం కల్పిస్తుంది ప్రభా. మీ న్యాయమైన నమ్మకం జరుగుతుంది ప్రభా. మేము ప్రభా మీ న్యాయమైన నమ్మకం సహాయం దీన్ని కాపాడండి ప్రభా. కావడం ప్రభా ఈ వాక్యం ఆచరణ ప్రభా. మీ వాక్యం నిత్యంలో వాడిని సహాయం దీన్ని కాపాడమని. అంతేకాకుండా ప్రభు మరి ఈ వాక్యం ప్రతి ఒక్కరు ప్రభావ వాళ్ళు చూస్తారు ప్రభావ. ఈ వాక్యం బాగా ఉపయోగపడితే సహాయం ప్రభావ వాళ్ళకి అవసరంగా ఉంటుంది సహాయం చేయించమని ప్రభావ. ఈ వాక్యం వాళ్ళు ఆరు ప్రభావ మీ సన్నిధిలోకి మమ్మల్ని ఆరాధన చేయడానికి సహాయం దీవించమని అక్కడ ఎప్పుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.